నాకు ఇల్లు లేదు. నేను ఆధార్ నా మొగడు చనిపోయిండు, నేను మందిర్లలో ఉన్నా. మరి నాకు ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు సచిన్ సర్టిఫికేట్ కాగితం ఇయ్యలే, భూమి పాస్ బుక్ ఇయ్యలే. మరి నేనేం చేసుకొని ఇట్లా బతకాలి? నేనేం తినాలి? చేనులో వండే పంట బియ్యం ఇయ్యలేరు, కొడుకులు తింటున్నారు. ఇప్పుడు నేనేం తిని బతకాలి? పింఛన్ ఈడ నాకు వచ్చింది. ఇప్పుడు 6వ నెల అయింది, నా భర్త వచ్చి 6 నెలలు అవుతున్నది, పింఛన్ లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా పథకం వచ్చేది కదా, మరి రైతు బీమా అన్న పైసలు వచ్చినాయా? రైతు బీమా రాలేవు మాకు ఇయ్యలే, ₹1 ఇయ్యలే. భూమి ఉందా మీకు? భూమి ఉన్నది 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నాయి. లోన్ తీసుకున్నారా? మరి లోన్ తీసుకున్నాం, మాపై అయింది. మళ్ళీ నేనేం చేయలేదు, నాకు బాండ్ ఉంటాక నాకు ఇవి ఎదుక్కి రావని నేను అడుగుతున్నా అంతే. ఇప్పుడు భూమి ఉంది, ఓకే. సో మరి రైతు బంధు పడుతుందా? మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది పడింది, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు భరోసా ఇస్తాను. ఇంకా పల్లె ₹1 రాలేదు, ఇయ్యలే. నా మొగడు వస్తే 5 లక్షలు గిడి ఇయ్యలే. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు 15,000 ఇస్తా అన్నాడు ఎకరానా, ఇయ్యలేడు. సో ఇప్పుడేమో 12,000 అంటా ఉన్నాడు. మరి రైతులు ఏమనుకుంటున్నారు? ఇయ్యలేడు మరి ఏంటి ఇస్తాడు? ఇంకా ఆయన వచ్చినాడు మాట్లాడమాను, మా ముంగట వచ్చి మేము మాట్లాడతామా, వాని కారం పొడి పోసుకొస్తామా, ఏం చేస్తామో తెలియదు. మరి టీలో చూస్తాడు అన్నమాట, ఆడ కూర్చుంటాను. బయలకి రమ్మాను, మొగలు లేని వాళ్ళమే వస్తాము. వచ్చే వాడిని రావాలని మళ్ళీ కాడికి వచ్చినాకనే వాని పని ఏం చేస్తామో తెలియదు. అంతా వరదాకా ఆడపిల్లలకు రేవంత్ రెడ్డి చేసిన కారణం ఏమున్నది? నా భర్త చచ్చిపోయి 6 నెలల దినం అవుతున్నది. ₹1 ఇచ్చిండే అడుగుమాం, మాట్లాడుకున్నాం ముంగట. నేను దరఖాస్తు పెట్టినా పంపించిన కాగితాలు కూడా ఇదివరకే లేవు, 6 నెలల దినం అవుతున్నది. సర్పంచ్ గానీ ఎవరికి సంప్రదించలేదు? సర్పంచ్ అందరూ పోయారు. వాళ్ళు దిగిపోయినాక మొన్న 6 నెలలు అవుతుంది అంటున్నారు కదా ఆయన. 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పెట్టి చేసిన, అప్పు చేసిన అని బొందలో పెట్టిన. నాకు 5 లక్షలు లేవు, ₹5 లేవు. చేతులు లేపినరు అంతా, అప్పుడు దాకా ఊకున్నా అంతే. నేను బిచ్చాం దానిలాగా ఆడుంటాడా అన్న. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్లో పోయి బువ్వ తెచ్చుకుంటున్నా, తింటున్నా. ఉన్నావంటే ఉన్నాం బొమ్మలో అంతే. 5 లక్షలు 5 లక్షలు రాలేవు అప్పుడు. సచివాలయంలోకి వచ్చినాయి, ఆయన ఇచ్చిండు వాడు. ఇప్పుడు వీడు ఇస్తలేడు ఉన్నమాట. వాడు అప్పుడు ఇచ్చిండు, ఇప్పుడు ఎందుకు ఏకొచ్చాడు? ఏం గది అడుగుతున్నారు అని ఆయన. నేనేమంటున్నా మరి ఫ్రీ బస్ మాకు పీర్ బస్ పెట్టిండు అంటే మేము పీర్ బాస్ ఎక్కుతాం నాయన. పుణ్యానికి వచ్చి దాని పీర్ బాస్ ఎక్కుతాము. మరి వీళ్ళంతా ఏటి మీద ఎక్కాలి? పీర్ బాస్ ఎక్కిచ్చినాము, పీర్ బాస్ ఎక్కినాము అంటాని ఎక్కి వాని ఇంటికాడ పోయి ఆకిలు ఉడుచుకుంటా, వాని పెన్నం బట్టలు ఉచ్చుకుంటా కూర్చుంటాం. పని చెప్పు మనం అత్తకి 2,500 ఇస్తా అన్నాడు, కూడాలంటే కూడలకి 2,500 ఇస్తా. ఏ లేవు, ఆ 2,000 లేవి, 2,000 లేవు. ఉంటా ఏడొచ్చినాయి 2,000. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? నాకు రేవంత్ రెడ్డి నాకు పైసలు ఇవ్వాలి, 5 లక్షలు. నా మొగడు చచ్చిపోయి 6 నెలల దినం అవుతున్నది, నాకు పైసలు కావాలి అంతే. పింఛని. నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లుందమ్మా ప్రభుత్వ పరిపాలన విధంగా? మంచిగా ఉన్నది, చెప్పుకుంటే కారం ఉన్నది, చెప్పుకోకపోతే అంత ఘోరమే ఉన్నది. ఎందుకు ఘోరం ఉన్నది? అన్ని మంచిగా చేస్తున్నారు, అంత మంచిగా ఉన్నది. ఇల్లు బంద్ కూర్చున్నది, ఇల్లే లేదు. ఇస్తానడు కానీ వాడు లిస్ట్ ఇచ్చిందాకా నమ్మకం లేదు కదా. వచ్చింది మీరు 5 ఏళ్ళ నాడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వాడు లిస్ట్ మన చేతికి ఇస్తేనే కొండపురం బొమ్మంటున్నాడు. కొండపురం పోతే వాడు ఎవడు ఉంటాడు ఇవాళ. సోమవారం అయితేనే ఇస్తారు, ఇంకెందుకు వదు. నేను మంచిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటారు కదా. మరి ఇంట్లో పీనికెళ్ళా బస్ కిరాయినే పెట్టిండు. ఏం పెట్టిండు? అన్ని పీరేమే. ₹10 సబ్బు, 20-30 రూపాయలు. ఏం చేసిండు? బస్ కిరాయిలు మేము నిత్తే డ్యూటీకి పోతామా, ఏం చేస్తాం? కూలి చేసుకొని బతుకుతాం. సిటీలో డ్యూటీ చేసేటోళ్ళకే న్యాయం, పల్లెటూళ్ళకి ఏం న్యాయం లేదు. ఇస్తాను మరి 4 వేలు ఇస్తుండా పింఛని. మరి ఏది మరి? ఒంటరి మహిళలు నేను, నాకు చాయ్ చెంచడు లేదు జాగా. ఏం బతకాలి ఒంటరి మహిళలు? ఏం చేసిండు రేవంత్ రెడ్డి అని ఇట్లా మనవాడు ఆడు మంచిగా ఇచ్చిండు, పైసలు వంచిండు, అన్ని చేసిండు, చీరలు వంచిండు. ఓ చీరలు లేదు రేవంత్ రెడ్డి వచ్చేసింది. ఏం చేసిండు వాడు? చినిగిపోయి ఓ కాగితాలు అసలు పత్తాలు అసలు చీరలు వంచిన గానీ నయమే ఉండే కేసీఆర్.